హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ని చెప్పబోతున్నాను చూడండి. సో మీరు ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మీకు కంపల్సరీ ల్యాప్టాప్ ఆర్ పర్సనల్ కంప్యూటర్ ఉండాలా. సో ఇస్ ఇట్ పాసిబుల్ టు రన్ ఇన్ యువర్ మొబైల్? సో సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అనేది మొబైల్లో రన్ చేయొచ్చా అనే క్వశ్చన్ అందరికీ ఉంటుంది. సో హౌ టు రన్ ప్రోగ్రామ్స్ ఇన్ ద మొబైల్? సో చూడండి, సో ఇలా మొబైల్స్లో రన్ చేసేదాన్ని మొబైల్ కోడింగ్ అని కాల్ చేస్తామమ్మా. ఓకే, సో ఇలా మొబైల్లో ప్రోగ్రామ్స్ని రన్ చేయడాన్ని మొబైల్ కోడింగ్ అని కాల్ చేస్తాం. సో ఈ మొబైల్ కోడింగ్ ఎలా చేయొచ్చు అంటే 2 వేస్లో చేయొచ్చు. ఎయిదర్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకొనైనా మీ ప్రోగ్రామ్స్ని రన్ చేయొచ్చు, లేకపోతే ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయమ్మా. సో సమ్ ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. యాప్స్ ఏవో నేను చెప్తాను, ఆన్లైన్ కంపైలర్స్ కూడా నేను చెప్తాను. సో చూడండి, బట్ ఇవి హెవీ ప్రాజెక్ట్స్కి ఇవి సూటబుల్ అవ్వవుమా. హెవీ ప్రాజెక్ట్స్ ఆర్ లార్జర్ ప్రాజెక్ట్స్కి ఈ ఆన్లైన్ కంపైలర్స్ కానీ యాప్స్ అనేది సూటబుల్ కావు. ఓకేనా? ఓన్లీ ఎప్పుడెప్పుడు మీరు ఏమైనా బేసిక్ కోర్సెస్ నేర్చుకునేటప్పుడు, లేకపోతే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏదైనా సింటాక్సెస్ కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏదైనా సింటాక్సెస్ కానీ, లేకపోతే ఫండమెంటల్స్ నేర్చుకోవడానికి కానీ, లేకపోతే మీరు ఏదైనా బేసిక్స్ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఈ యాప్స్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటాయి. బట్ ఎప్పుడైనా మీరు లార్జర్ ప్రాజెక్ట్స్ కానీ కంపెనీస్లో ఏదైనా రన్ కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు కానీ ఈ మొబైల్ కోడింగ్ యాప్స్ అనేది మీకు అంత సూటబుల్ అవ్వవు. Why? Because it takes only the shorter programs only. Okay, so because it will compile within a fraction of seconds ma. సో చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ యాప్ ఒకటి చెప్పాను. ఆ యాప్ అనేది ప్లే స్టోర్లో సో ఇట్ ఈజ్ ఫ్రీలీ అవైలబుల్. సో మీరు ఏం కాస్ట్ పే చేయనవసరం లేదు. ఎందుకంటే సో చాలామంది ల్యాప్టాప్స్ బై చేయలేకపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి మొబైల్ కోడింగ్ యాప్స్ అనేది దే హ్యావ్ ఇన్వెంటెడ్ కాబట్టి. సో చూడండి ఇక్కడ, సో ఈ యాప్ని ఫ్రీగా ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసిన తర్వాత సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ జావా ప్రోగ్రామ్, ఎందుకంటే మనకు మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్, HTML, CSS, మెనీ లాంగ్వేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా యూ కెన్ ఈజీలీ రన్ విత్ ఇన్ ద మొబైల్ యాప్స్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకోండి. సో ఒక జావాకి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఆ యాప్లో జావాకి సమ్ ప్రోగ్రామ్ రాసేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంపైల్ చేసి అవుట్పుట్ అనేది మీరు చూడొచ్చు. సో ఇట్ విల్ టేక్ ఓన్లీ ద విత్ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైమ్ ఏమా. సో ఆ యాప్ ఏదో ఇప్పుడు చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ వీడియోలో ఓన్లీ నేను జావా ప్రోగ్రామ్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోస్లో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేను యాప్స్ అనేది చెప్తాను, ఏవేవి తీసుకోవాలనేది. ఈ ప్రోగ్రామింగ్లో జావాకి ఒక యాప్ చెప్తాను చూడండి మా. జావాకి జెడోనా అనేసి ఒక యాప్ ఉంది మా. జెడోనా జావా కంపైలర్ అనే ఒక యాప్ ఉంది. సో జెడోనా జావా కంపైలర్ అనే ఒక యాప్ ఉంది మా. సో ఇదైనా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ కంపైలర్ జస్ట్ మీకు జావా కంపైలర్ అనేసి గూగుల్లో టైప్ చేసినా కూడా యూ విల్ గెట్ సమ్ వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లో జావా కంపైలర్లో సో మీరు జావా ప్రోగ్రామ్స్ అనేది ఈజీగా రన్ చేయొచ్చు మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ ట్రై టు ఇన్స్టాల్ జెడోనా జావా compiler. Then later you can do the programs in the Java compiler website. That's it.